సాహస్ మీడియా న్యూస్ కి స్వాగతం. డౌన్ టౌన్ లో 24వ తారీఖు సోషల్ మీడియాలో జరిగిన ట్రోల్స్ కు సంబంధించి న్యాయవాది అయినటువంటి కృష్ణప్రసాద్ డీఎస్పీ మరియు సిఐ గారిని ఏకవచనంతో కించపరచుచు సంబోధించడాన్ని డౌన్ ప్రజలు మరియు కుల సంఘ పెద్దలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే విషయాన్ని ఒక ఎంఆర్పీఎస్ నాయకుడు మాట్లాడుతూ, కృష్ణప్రసాద్ నువ్వు ఉడుములపాడులో చేసిన భూమి కబ్జాలకు మహిళలు కోర్టు ముందర వాదించినందుకు, వారిపై బెల్ట్ తీసినందుకు మరియు కోర్టులో బంకు తీపించినందుకు, పోలీసు వారు నీతో మాట్లాడినందుకు, వారిపై ఏకవచనంతో శ్రీనివాస్ మరి ఇంతియాజ్ బాషా అని వారిని అవమానించిన తీరును కుల సంఘాలు మరియు డ్రోన్ ప్రజలు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ దృశ్యాలు మనం చూడొచ్చు. నేను ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భూమా నాగన, మన డోన్ డిఎస్పీ శ్రీనివాస్ గారి పైన, అదేవిధంగా మరి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా గారి పైన, మన డోన్ న్యాయవాది వృత్తులు ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి నువ్వు కోర్టులో బంక్ వేశావు. ఆ బంకుని తీసేయమని జడ్జి చెప్తే, జడ్జి నుండి పోలీసు వాళ్ళు చెప్తే నువ్వు తీసేయకోకుండా పోలీసు వాళ్ళ మీదకే నువ్వు తిరగబడతా ఉన్నావు. మరి పోలీసు వాళ్ళనే మరి అదేవిధంగా సిఐ గారిని, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని నువ్వు శ్రీనివాస్, అదేవిధంగా ఇంతియాజ్ బాషా అని ఏకవచనంతో నువ్వు సంబోధిస్తా ఉన్నావు. మరి ఒక 10 పెద్ద అధికారులు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులను నువ్వు ఏకవచనంతో నువ్వు మంచి వృత్తిలో ఉండి ఇట్లా పిలవడం నీకు సరైనటువంటి పద్ధతి కాదని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు శత్రువులైనా, ఒకవేళ నీకు అన్యాయం చేసినా జరిగినా నువ్వు గౌరవపదంగానే మాట్లాడాలి, కానీ నువ్వు ఏకవచనంతో ఏదో ప్రవర్తించడము ఇది పద్ధతి కాదు. అదేవిధంగా మరి ఉడలపాడు గ్రామంలో మరి వేరే వాళ్ళ పొలాన్ని నీ పొలం పక్కన ఉండగా నువ్వు కబ్జా చేయడానికి పోయావు. కబ్జా చేయడానికి పోతే వాళ్ళు మహిళలు నీ మీదకి వచ్చారు. మహిళలు నీ మీదకి రాగా నువ్వు బెల్ట్ పెరుక్కొని ఈది రైడ్లాగా, గూండాలాగా ప్రవర్తిస్తా ఉన్నావు. మరి వాళ్ళు నీపైకి చెప్పులు తీసుకొని రావడం నీకు సిగ్గుగా, అవమానితిగా, ఒక లాయర్గా నీకు అనిపించడం లేదా? మరి డోన్లో నీ న్యాయవాది వృత్తికి ఇది కళంకం కాదా? నీ న్యాయవాదులకే ఇది అవమానం కాదా? ఇది కొంచెమైనా నువ్వు ఇంకిత జ్ఞానంతో ప్రవర్తించాలని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, మరి ఇది పద్ధతి కాదు, నువ్వు ఏదైనా ఉంటే నువ్వు మార్చుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ మీడియా ద్వారా.